గత కొంతకాలంగా కేసుల విషయంలో సిబిఐ దూకుడు పెంచేసిందని, చాలా క్రిటికల్గా ఉందని, రకరకాల పరిణామాలు జరగబోతున్నాయి అనే ఊహాగానాలు రేగుతూ ఉన్నాయి. జగన్ ఈ మధ్యన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ సొంతది కాకుండా ఎవరిదో ఇచ్చారు అంటూ సిబిఐ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేసిందని, కోర్టును ఆశ్రయించింది అనే కథనాలు రావడం చూసాం. మామూలుగా ఏ కేసులో అయినా మోస్ట్లీ హై ప్రొఫైల్ కేసెస్లో రిలవెంట్గా ఉండటానికి ఒక కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడి లాంటివి అడగడం అనేది సర్వసాధారణం. అది ఎవరిదిచ్చారు, మీ సొంతదిచ్చారా, మీతో పాటు అకంపనైడ్గా ఉండే పర్సన్స్ది ఇచ్చారా అనేది కోర్టుకు అవసరంలా. మిమ్మల్ని రీచ్ కాగలుగుతారా లేదా అనేది కదా పాయింట్. ఇలాంటి లాజిక్స్ని కూడా గాలికి వదిలేసి ఊహాగానాలు రేపడం గత కొంతకాలంగా చూసాం. ఇలాంటి పరిణామాలన్నిటి మధ్య ఇప్పుడు జగన్ మళ్ళీ కోర్టు విచారణకి హాజరు కాబోతున్నారు. లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో జగన్ హాజరైతే 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇది ఒక రకంగా రీఅపీరెన్స్. మరి ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, ఇంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, సిబిఐ నిజంగానే క్రిటికల్గా ఉందా, పరిస్థితులు, పరిణామాలు, ఈక్వేషన్స్, అన్నిటికి మించి రాజకీయ లెక్కలు ఎలా మారతాయి?